తాజాగా గాంధీ భవన్ వైపు అడుగులు వేసిన ఎమ్మెల్యే అరికిపూడికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తాను పార్టీ మారలేదని గాంధీ అంటుంటే అయితే గులాబీ జెండా ఎత్తిపట్టాలని బీఆర్ఎస్ అంటుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ అరికిపూడికి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ అరికిపూడి స్థానికేతరుడంటూ కొత్త వివాదానికి తెరతీశారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఫిరాయింపుల పర్వంపై కాంగ్రెస్ వైఖరి ఏంటి? గతంలో బీఆర్ఎస్ చేసింది ఏంటి? ఉన్న పరంగా లోకల్ ఇష్యూ ఎందుకు తెర మీదకు వచ్చింది? ఈ విషయాలన్నింటినీ ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక మనతో పాటు రామకృష్ణ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే మానవతారాయ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, పోలపల్లి రామమూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామకృష్ణ గారు నమస్తే అండి. సార్, కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ వివాదం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు హరీష్ రావును కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలా? అందరికీ నమస్కారం అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అండ్ గెస్టులందరికీ కూడా, ఈ ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా మీకు కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ వివాదం గురించి మాట్లాడితే ముందు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఒక మండు సూర్యుడికున్ను చల్లటి గాళ్ళకి ఎంతలో ఉంటుందో అలాంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు గాంధీ గారు నాకు 15 సంవత్సరాల నుండి తెలుసు. నా నియోజకవర్గం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి తెలుసు. ఆయన ఏ సమస్యనైనా కానీ కొంచెం ఒక సామరస్యంగా పరిష్కరించుకోవడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఎంత దాడులు చేయడము, బెదిరింపులు చేయడమో కాకుండా ఆయనకి ఏదైనా పరిష్కారం కావాలంటే చేసుకుంటాడు. కౌశిక్ రెడ్డి గారి విషయానికి వస్తే మీరు చాలాసార్లు చూడండి, ఈటల రాజేందర్ గారితో కానీ, పొన్నం ప్రభాకర్ గారితో కానీ, లేదంటే సీతక్క గారితో కానీ, అలా గవర్నర్ గారు ఎప్పుడు చూసినా సరే ఏదో అగ్రెసివ్నెస్ తోటితో ఎవరితో ఒక వివాదాలతో ముడిపడిపోయిన విషయం ఉంది. ఈరోజు మీ వివాదం చూస్తే, స్టార్టింగ్లో చూస్తే ఎవరు ఛాలెంజ్ చేశారు? మీ ఇంటికి వచ్చేసి మీ ఇంటి మీద గులాబీ జెండా ఎగరేస్తానని ఛాలెంజ్ చేసింది ఎవరు? ఫస్ట్ కౌశిక్ రెడ్డి గారు చేశారు. తర్వాత నువ్వు రాకపోతే నేను కూడా వస్తానని చెప్పేసి మరి గాంధీ గారు ఎందుకు ఎప్పుడు లేని విధంగా ఈ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు లేని విధంగా అంత తొందరపాటుగా మరి ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలియదు. సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరి వివాదము పార్టీలకు పోయి పార్టీల నుండి ప్రాంతీయ తత్వానికి దాకా వెళ్ళిందని అంటే అది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది ముఖ్యంగా చూడాల్సిన అవసరం సార్. ఒకటి, దాదాపుగా కౌశిక్ రెడ్డి గారు ఈసారి గెలిస్తే ఒకళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే బాగా మంత్రి పదవి ఆశించి ఉండవచ్చు. తీరా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చేసింది. సరే, ఆ పరిస్థితి అనుకున్నా సరే ఇక్కడ పిఎస్సీ చైర్మన్ ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. మేబీ అది పిఎస్సీ చైర్మన్గా అయితే ముందు హరీష్ రావు పేరు ఇచ్చినట్టుగా మనకు తెలుసు. హరీష్ రావు పేరు, కానీ అది అనుకోకుండా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే ఫిరాయింపులు జరిగిందో వాటి మీద ఆల్రెడీ హైకోర్టు కూడా మన స్పీకర్ గారికి చెప్పింది. 4 వారాలలో కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్పేసింది. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కానీ, లేదంటే ఈ గొడవలు జరిగే దాడుల విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి అంటగట్టడంతో పాటు పార్టీల మధ్య ఈరోజు ప్రాంతీయతత్వంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు గారిని కూడా అప్పుడే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో ఇది ఏంటంటే ఒకసారి సాంప్రదాయబద్ధంగా పిఎస్సీ చైర్మన్ అనేది ఖచ్చితంగా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలి. కానీ ఇక్కడ పార్టీ మారిన గాంధీకి ఇచ్చారన్న దగ్గరే వివాదం మొదలైంది. అది ఎంతవరకు గొడవైంది. అరికిపూడి గాంధీ ఏమంటున్నారు? ఇప్పుడు అసలు నేను పార్టీ మారలేదు అంటున్నారు. మనం చూసాము రేవంత్ రెడ్డి గారి దగ్గర కండువ కప్పుకున్న పరిస్థితి కూడా చూసాం. అవును. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మీరు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలంటున్నారు కదా, అది దాన్ని సజెస్ట్ చేయాల్సింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ నేత కదా. మరి ఈరోజు మరి గాంధీ గారిని ఆయన సజెస్ట్ చేశారా? ఒకవేళ ప్రతిపక్ష పార్టీ సభ్యునికి ఇవ్వాలనుకున్నారు, ఎవరికి ఇవ్వాలి అనే నిర్ణయము ఎవరి సూచనల మేరకు జరగాలి? ప్రతిపక్ష నాయకునికి సూచనల మేరకు. మరి కేసీఆర్ గారి ఏమన్నా ఆయనకు లెటర్ రాసి ఇచ్చారా? పలానా గాంధీ గారికి ఇవ్వమని చెప్పి ఇచ్చారా? చెప్పలేదు కదా. వీళ్ళంతటి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ఏంటి, పార్టీ టెక్నికల్గా నేను మారలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది, టెక్నికల్గా ఇంకా గాంధీ గారు అలానే ఉన్నారు అంటే ఇప్పుడు ప్రజలను ఎలా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ధైర్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి మిగతా శ్రీహరి గారు, మిగతా వాళ్ళు ఎవరైతే దాన నాగేంద్ర గారు ఎట్లా మారిపోయారో ధైర్యంగా చెప్పేసేసి మేము ఈ పార్టీ మారుతున్నామని చెప్పేయచ్చు. కానీ పార్టీలో పార్టీకి అనుకూల వ్యవహారాలు చేసుకుంటూ, పార్టీ బ్యానర్స్లలో మీ ఫొటోస్ వండుకుంటూ అన్నిట్లలో మేము ఉంటే పార్టీ మారలేదు అని చెప్పడం, టెక్నికల్గా మారలేదు అని అంటే అది కరెక్ట్ కాదని గాంధీ గారు కూడా దాన్ని ఆలోచించుకోవాల్సిన విషయం ఉందండి. రైట్.
మానవతారాయ్ గారు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో ఉన్నాడా లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నాడా అనేది ఇప్పుడు సందిగ్ధంలో నెలకొంది. ఆయన రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ చేరినట్టుగా ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి తీసుకునేటప్పటికి నేను ఇంకా బీఆర్ఎస్ వ్యక్తిని అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా బీఆర్ఎస్ లో ఉన్నాడా అనే అంశాన్ని త్వరలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు వెల్లడిస్తారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానుసారంగా మనం చెప్పలేం. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి ఇద్దరి పరిధిని కూడా మనం ప్రశ్నించడం కానీ చెప్పడం కానీ వారి నిర్ణయాన్ని మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గరికపూడి గాంధీ గారికి అంటే మరి గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో 2014 నారాయణ ఖేడ్ దివంగత నేత నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు పటోళ్ల కృష్ణారెడ్డి గారికి ఇయ్యలేదా పిఎస్సి చైర్మన్? మర్చిపోయిందా? అదే విధంగా 2018 నుంచి మొన్నటి వరకు ఓవైసీ గారు కాంగ్రెస్ ని చంపేసి కాంగ్రెస్ ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కావాలని కుట్రతో చేసినటువంటి సంఘటనలు మర్చిపోయారా? అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. అంటే అంటే తన దాకా వస్తే వాళ్ళు నేర్పిన విద్యనే కదా ఇది, మీరు నేర్పిన విద్యనే కదా నీరజాక్షి అన్నట్టు. సరే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేటువంటి సంకల్పం ఉంది. సరే వాటెవరికి ఏదైనప్పటికీ ఇప్పుడు జరుగుతుంది, చర్చ జరుగుతుంది, సరే వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒక మాట అంటే సరే రెచ్చగొట్టింది మొదట కౌశిక్ రెడ్డి, నీటికొచ్చి జెండా బస్తా బీఆర్ఎస్ జెండా అని ఎమ్మెల్యేని చూడకుండా, నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని చూడకుండా మాట్లాడటం రెచ్చగొట్టే విధంగా ఆయన అవమానానికి అవకాశాలు కావడం జరిగింది. ఆ గాంధీ గారిని రెచ్చగొట్టితే ఆయన డైరెక్ట్ ఇంటికే పోవడం జరిగింది మహిళలను తీసుకొని. కానీ కొంచెం ఆలోచన చేయాలా మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా కానీ. సరే అధికారంలో ఉన్నప్పుడు సరే మీరు చెప్పినట్టు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది కరెక్టే, కానీ అరకపూడి గాంధీ దాడికి వెళ్ళడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు గాంధీ గారు సౌమ్యుడు అండి, పాపం ఆయన బయటకు వచ్చేవాడు కాదు. గాంధీ గారి మీద ఎన్ని మాట్లాడాడు, బతకడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే అవసరం వచ్చినప్పుడు వీళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇదే కేసీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రలో బిర్యానీ, అది బిర్యానీనా పేడ అని రకరకాలుగా ఆంధ్ర వాళ్ళని పాపం వాళ్ళని అవమానపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ అవసరానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయి వాళ్ళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటతో బిగుతా అన్నప్పుడు గుర్తురాలేదా? గాంధీ గారు 3 సార్లు ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి ఆయన ఆ పార్టీలో చేర్చుకున్నారు, అప్పుడు గుర్తురాలేదా? ఆంధ్ర అని టికెట్ ఇచ్చారు, అప్పుడు గుర్తురాలేదా? అంటే అవసరానికి ఒక రకంగా మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ దాని విషయంలో కూడా కౌశిక్ రెడ్డి పరోక్షంగా ఆ విధంగా మాట్లాడటం, ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థిరపడినటువంటి వాళ్ళ మనోభావాలను కూడా కౌశిక్ రెడ్డి మహిళలనే కాదు, గాజులు చీరలు చూపించే మహిళలనే కాదు, హైదరాబాద్ లో పాపం ఎప్పుడో తరతరాలుగా వచ్చి నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు పట్ల అసలు మౌనంగా ఉండే గాంధీ గారు కూడా వాళ్ళ కోపం తెప్పించే విధంగా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? గతంలో కాంగ్రెస్ పార్టీలో మేము కూడా కొట్లాడినాం. ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు దాదాపు మా 12 మంది 88 మంది సభ్యులున్న వాళ్ళకి అవసరం లేకపోయినా మా 12 మంది తీసుకున్నారు. మా 12 మంది కాంగ్రెస్ సభ్యుల్ని వాళ్ళ నయాను భయాను రకరకాల ప్రలోభాల గురించి బెదిరించి చేశారు. మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన వారు. హైకోర్టు పోతే మాకు స్పందన లేదు, కానీ వీళ్ళకి స్పందన వచ్చింది. సరే సంతోషం, ప్రజాస్వామ్యం మీద కోర్టుల పట్ల మాకు నమ్మకం ఉంది. మరి ఆ రోజు కోర్టులు ఎందుకు స్పందించలేదు, మరి ఈ రోజు ఎందుకు కోర్టు స్పందించలేదు? మొత్తానికి స్పందించడం అనేది మొత్తానికైతే మంచి పరిణామమే. 2014లో నువ్వు కష్టపడ్డ తెలుసు, మీలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఎందుకంటే ఉద్యమానికి కాంగ్రెస్ ఏదైతే ఘోరమైన పరిపాలన పోల్చి చెప్పడం అంటే, తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అన్నారు? ఏది పిడిపుతుడు కుర్చీ మార్తపెట్టుడు వాళ్ళు కనరించారు లేని పార్టీలు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు? పార్టీ నీకు తెలుసు కదా
మీకు తెలుసు రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి రాజశేఖర నిర్దేశంగా ఉన్నది మీకు కదా. రామూర్తి గారు ఆయన వెర్షన్ చెప్పండి, మీ వెర్షన్ చెప్తారు కానీ ఒక్క నిమిషం. రైట్, మీరు కంక్లూడ్ చేయండి సార్. నేను ఏమంటే ఏదో ఎన్నికలకు వెళ్తే ఫెయిర్నెస్ పొందినట్టు మీరు మాట్లాడండి రామూర్తి గారు. ఇప్పుడు లేరు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడండి, మీరు మాట్లాడండి బాగా పోతుంటే బాగా గుదాల మీద పోతుంటే ఇబ్బంది అనిపిస్తుంది. జరుగుతున్నాయి, చరిత్ర పునరావృతం అవుతుంది. చేసే అందుకే మీ గుణపాఠం జరుగుతుంది. ఈ రోజు ఏ గుణపాఠం జరుగుతుంది? ఏం గుణపాఠం జరుగుతుంది? జరుగుతుంది ఏం గుణపాఠం జరుగుతుంది? రామూర్తి గారు గులాబీ కండు వేసుకున్నారు, కండు వేసుకున్నా అని చెప్పిండు. లజ్జ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? మీరు చేసినప్పుడు మర్చిపోయారు. మాదండ మారణలు గులాబీ కండు వేసుకొని గులాబీ కండు వేసుకున్నారు. మీకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు, మీరు కలిసి చేస్తారు. కండు వేసుకుంటే ధైర్యం తెలంగాణలో ధైర్యం కూడా గాంధీకి లేదు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు లాక్కున్నారు. ఎవరిని బతకలే స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నోట్ల కట్టారు ఏవైతే చంద్రబాబు దగ్గర పట్టుకున్న రామూర్తి గారు భవతానికి వచ్చారు. అధికారం ఉంటే ఒక అధికారం లేకపోతే ఒకటే పొక్కిలో పెట్టి మాట్లాడినట్టున్నది. ఏం మాట్లాడతారు? ప్రభుత్వంలో దేని గ్యారెంటీ లేదు, ప్రాణానికి గ్యారెంటీ లేదు, దాని గ్యారెంటీ లేదు, అదేవిధంగా ప్రాణానికి గ్యారెంటీ లేదు. మానవరాయ్ గారు, రామూర్తి గారు దయచేసి ఎవరో ఒకరు మాట్లాడండి. మానవరాయ్ గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు నేను నమ్మకం కానీ ప్రజల ప్రాణాన్ని కాపాడి మధు మంతరి మధుకరు చెప్పుకుంటా పోతే నేరాలు మీ మాట్లాడడం అంటే నా టైం కూడా నువ్వే మాట్లాడతాను వాళ్ళిద్దరు మాట్లాడండి నేను చెప్తా. నేను మన గురించి చెప్తాను. రామకృష్ణ గారు చూశారు కదా, మీరు దోషి అంటే మీరు దోషి అనే పరిస్థితికి వెళ్ళింది. మనం చూసాం కౌశిక్ రెడ్డి ఎప్పటి నుంచో రకరకాల వివాదకరమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు గవర్నర్ మీద ఆరోపణలు చేయడం కాడి నుంచి మన ఫోన్ ట్యాపింగ్ విషయం మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో నాంతూ ఉండాలన్న ఒక ఉద్దేశమా లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు మనం చూసాం అరకుపూడి గాంధీ విషయంలో కూడా తొడగొట్టి పిలవడం, ఛాలెంజ్ చేయడం, నీ ఇంటి మీద దాడి చేస్తానని చెప్పడం, అంటే ఆ బిహేవియర్ని ఎలా చూడాలి?
అదే అండి. ఇప్పుడు యాక్చువల్గా కౌశిక్ రెడ్డి గారిది ఎట్లుంటుందని అంటే ఎప్పటికప్పుడు సమస్య కాదని లేదా ప్రాబ్లం కానీ లేదంటే ఏదైనా విషయాన్ని వెంటనే పరిష్కారం కావాలని కోరుకుంటారు, ఏదైనా వెంటనే జరగాలని కోరుకుంటారు. ఆయన ఏదైనా ఉంటే తొందరగా వెంటనే మాట్లాడేస్తారు, అగ్రెసివ్గా వెళ్తుంటారు. ఆ మాట్లాడే విధానంలో ఒక్కొక్కసారి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేయడం వల్ల ఆయన సో ఇప్పుడు ఈరోజు ఆయన ఒక గాంధీ గారి మీద కాదు, మామూలుగా పార్టీ మన మీద చీరలు కట్టుకోండి, గాజులు వేసుకోండి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అంత రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి అది మహిళలను అవమానించినట్టు కూడా కొంచెం మనం భావించాల్సి వస్తుంది. కానీ ఈ మధ్యన ఎవరికైనా సరే ఏదంటే మహిళలతో అది గాజులు చీర అంటే సమాజంలో తక్కువ ఉందా అన్న అది కూడా అంటే ఇప్పుడు నేనే కదండి, ఒక ప్రజల తరఫున నేనే ఒక సామాన్య పౌరుడిగా ఆలోచిస్తున్నాను. ఏ రాజకీయ నాయకుడు ఎట్లా వ్యవహరిస్తున్నాడు అన్నది చాలా క్లోజ్గా అబ్జర్వేషన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అలాంటి తీర్పునే ఇస్తున్నారు. మనం దాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఆయన ఫస్ట్ జెండా బాగుతాను అని రెచ్చగొట్టింది, తర్వాత ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి మరి అసలు నిజం చెప్పాలంటే ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ఒక ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేల స్థాయిలో ఉండి కూడా ఈ రకంగా ఒకరింటి మీద ఒక దాడి చేసుకోవడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు జరగలేదన్నది నా అభిప్రాయం సార్. రైట్. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూడాలి అరకుపూడి గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటే విజయ్, ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన చూసిన తర్వాత 9 మాసాల కింద ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇద్దరు కూడా దొందే. వాళ్ళు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి, గతంలో రాజ్యాంగాన్ని తుంగలో కూడా దొక్కలేదు, మూసి నది మురికిలో కేసీఆర్ గారు తొక్కి ఇతర పార్టీ నాయకులందరినీ కూడా పార్టీలతో సహా ప్రలోభ పెట్టి బెదిరించి అదిరించి రకరకాల పదవులు ఇచ్చి ఆర్థిక వ్యవహారాలను నడిపించి పార్టీ బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగినటువంటిది దారుణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకరు మాట్లాడకండి, మీరు ఒకటే విజయ్ గారు రామూర్తి గారు మీరు ఎవరు వచ్చినా అంటున్నారు, మీ వరకు రానివ్వట్లేదు రామూర్తి గారు. మాట్లాడకపో కేసీఆర్ దగ్గర రామూర్తి గారు ఏం మాట్లాడుతున్నావు? తిక్క మనం డిబేట్ వచ్చామండి, మనం ఒక అంశం చర్చిస్తున్నప్పుడు రామూర్తి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడుతుంది కానీ ఒక్క నిమిషం రామూర్తి గారు మీ దర్శనం చెప్పి మీరు మాట్లాడతారు కానీ దయచేసి వాళ్ళ దర్శనం వాళ్ళు చెప్పండి, మీకు అవకాశం ఇస్తా. రైట్ వెంకటరెడ్డి గారు మీ దర్శనం చెప్పండి. ఉద్యమాలు చేస్తారు మాకుంటారు, ఏ ఉద్యమం ఏ ఉద్యమం లేదు, స్వాతంత్ర ఉద్యమం లేదు, సాయుధ పోరాటం లేదు, తెలంగాణ ఉద్యమం లేదు. మీరు ఏ ఉద్యమం లేదు, 80 వచ్చే పార్టీ నా వయసుతో సమానం మీ పార్టీ. నేను ఉద్యమంలో ఉన్న 69 నుంచి నువ్వు ఉంటలే పార్లమెంట్ లో ఒప్పుకోకపోతే బిల్లు లేకపోతే తెలంగాణ ఒక చర్చా వేదిక ఇది, చర్చా వేదిక మీరు రామూర్తి గారు
మీ వయసు మర్యాద ఇస్తున్నా. మీ వయసు మర్యాద రామ్మూర్తి గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు, పార్టీ ప్రయోజనం మాట్లాడు, ఏం చేస్తున్నావు మాట్లాడు, పార్లమెంట్ చర్చ పెట్టు. నువ్వు ఖండించు తర్వాత ఏం చేయలేదు. నువ్వు తర్వాత ఖండించు. నువ్వు ఖండించవయ్యా. కోర్టులో జడ్జిమెంట్ స్థాయిలో మీరుంటారు. నువ్వు కాదు. రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు మీరు ఒక నిమిషం వినండి. అట్లే ఉంది. ఆయన దర్శనం చెప్పనియండి. మీరు వాళ్ళ ఇంటి మీద మాట్లాడరు కానీ. రామ్మూర్తి గారు తెలంగాణ మీ కేసు జాగీర్ కాదు మాది, మాది జాగీర్ కాదు, మా ఊరు జాగీర్ కాదు, మా వేరే మా ఊరు దేకాడు మాది, జాగీర్ కాదు మాది. విజయ్ గారు Right. విజయ్ గారు Right. ఒక్క నిమిషము Right. ఒక్క నిమిషము విజయ్ గారు మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. రైట్, విజయ్ గారు వింటున్నారా? మాట్లాడండి మాట్లాడండి. ఇప్పుడు నేను నాకు రిక్వెస్ట్, గతంలో మొన్ననే ఒక టీవీలో కూడా రామ్మూర్తి గారు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లే మాట్లాడితే నేను ఎగ్జిట్ అయింది. ఇప్పుడు కూడా ఎగ్జిట్ అయితే నేను మీరు ఇటువంటి ఇష్టమైనట్టు కాదు, నీ సబ్జెక్ట్ మాట్లాడినా మీరు సమాధానం లేదు. దేశంలో జరుగుతున్న హత్యల మీద మాట్లాడిన వాటి సమాధానం చెప్పలే. మహిళల మీద మీరు రేపులు చేస్తున్నారు, దాని గురించి ఆపరేషన్ కగారు మీద మాట్లాడినా, ఆపరేషన్ కగారు విషయంలో రేపుల గురించి మాట్లాడినా, మీరు 17 రాష్ట్రాలతో మీరు ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నారో అక్కడ ఏదైతే దళితులను గుర్రాల మీద ఎత్తుంటే తొక్కి సరుకులుగా మాట్లాడినా, మణిపూర్ గడ్డ మీద మాట్లాడినా, నువ్వు సమాధానం చెప్పిన నువ్వు ఎస్కేప్ చర్చ ఏమున్నది? అన్ని ఉంటాయి. మీరు దేశంలో పరిపాలనప్పుడు మీరు చేసిన ప్రతి తప్పులు చూస్తాము, సమాధానం చెప్పాలి. రామ్మూర్తి గారు మీలాంటి వయసు ఉన్నారు, సమాధానం చెప్పాలి. మీరు చెప్పండి, నేను మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడండి. అరే సబ్జెక్ట్ నువ్వు చెప్తావా? సబ్జెక్ట్ నాకు నువ్వు ఎవడో చెప్తాను సబ్జెక్ట్ నాకు అంటున్నా. అరే మొదట ముసలి నువ్వు నీకు మాట మర్యాద తెలియదు, నీ వయసు బుద్ధి పెరగలేదు, వయసు బుద్ధి కూడా పెరగాలి. చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు మాట్లాడతాను, నువ్వు మాట్లాడతాను. చేసుకోండి, రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు యాజమాన్యం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు వస్తే డీపీ గోల్ అయితే లైవ్ గ్రామం అంటే మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడతారు. రామ్మూర్తి గారు మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పే అవసరం ఉంటుంది కదా. ఏమైతుంది మరి? నువ్వు మధ్యలో వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నీకు ఎట్లా బుద్ధి వెంకటరెడ్డి గారు మీ వయసుకు మర్యాద ఇస్తున్నాం, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఊకే గత సబ్జెక్ట్ చెప్పడానికి నువ్వు ఎవడో నాకు సబ్జెక్ట్ చెప్పడానికి మానవతారాయ మానవతారాయ మాట్లాడినప్పుడు నువ్వు ఇంటర్ఫేర్ కావడము సభ్యత కాదు, సంస్కారం లేదు నీకు. మీరిద్దరు ఒకటే రాష్ట్రంలో మిత్రులు దేశంలో ఒప్పుకున్నారు, లైన్ లో వస్తున్నారు. రాష్ట్రంలో మిత్రులు దేశంలో మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఎవరు కాపాడుకుంటున్నారు, ఎన్ని రోజులు కాపాడుకుంటున్నారు చూస్తాం. తెలంగాణ సమాజం చూస్తున్నది. మీరు సత్య హరిశ్చంద్రుని తమ్ముడు కొడుకులు కాదు, మీరు హరిశ్చంద్రులు కాదు. మీరు బరాబర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక మీరు పార్టీల తెలంగాణ రూపాయి మెడికల్ బడ్జెట్ తెలంగాణ పదమే లేదు, డిపాజిట్ కూడా చేశారు. సిగ్గుండాల మీకు కూడా లేదు, 13 రాష్ట్రాలు మీకు కూడా డిపాజిట్ లేదు, మీకు కూడా లేదు 13 రాష్ట్రాల మాట్లాడలేదు అసలు. రామ్మూర్తి గారు దర్శనం చెప్పండి. రామకృష్ణ గారు, కౌశిక్ రెడ్డి ఇప్పుడు స్థానికత అంశం తీసుకొచ్చారు. ముఖ్యంగా మేము తెలంగాణ బిడ్డలం, బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్ళు మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం, రేపు చూడండి ఏం జరుగుతుందనే వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు స్థానికత ఎందుకు వచ్చింది అసలు? అదే నాకు అర్థం కాని విషయం. ఈ రోజు ఇప్పుడు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు అయిపోతుంది తెలంగాణ ఏర్పడి, ఈ రోజు కూడా ఎక్కడ కూడా మేము ఆంధ్ర వాళ్ళతోటి కానీ లేదంటే మిగతా వాళ్ళతోటి వరుస వచ్చినతో ఎవరితోటి కూడా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ నాయకులు కానీ ఎవరు కూడా వివాదాలు పెట్టుకునేది లేదు, ఎక్కడ చేసుకునేది ఆ ప్రాంతీయ తత్వం అనేది ఎక్కడ తీసుకొచ్చింది లేదు. చివరికి కేసీఆర్ గారు కూడా మనం వాళ్ళతోటి కలిసి ఉన్నాం. వాళ్ళకి సీట్ ఇచ్చింది ఎవరండి? ఇప్పుడు అరకపూడి గాంధీకి సీట్ ఇచ్చింది ఎవరు? మరి మీరు అట్లాంటి ప్రాంతీయతత్వం తీసుకొస్తే ఇది కేవలం అసలు వాస్తవానికి అసలు ఈ వివాదంలో అసలే ఛాన్స్ లేదు. అసలు అనవసరంగా ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చాడు, మరి ఆవేశంలో మాట తీసుకొచ్చాడు అది నాకు తెలియదు. కానీ ఈ మిగతా విషయాలలో ఏదైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఒకవేళ రాజకీయంగా మాట్లాడుకోవచ్చు. కానీ పర్టికులర్గా ఈ విషయంలో అసలు దాడి జరిగింది, మీరు రెచ్చగొట్టిన మాటల వల్ల జరిగింది. దానిలో ఈ ప్రాంతీయతత్వం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళని మనం కించపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నాం. సో మీ రాజకీయాలు ఇప్పుడు గాంధీ గారిని 3 సార్లు ఎమ్మెల్యేగా తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు, ఇక్కడ ప్రజలు గెలిపించుకున్నారు. దీనిలో ప్రాంతీయతత్వం తీసుకొచ్చింది కేవలం మళ్ళీ తెలంగాణ ప్రజలను అందరినీ కూడా ఆ వైపున ఆలోచించే విధంగా అనుకుంటున్నాడా? మరి దీని వెనుక నేను అనుకుంటున్నానంటే దీని గురించి కూడా డిస్కషన్ కూడా నాకు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది కౌశిక్ రెడ్డి గారు కేవలం తొందరపాటులో ఒక మాట అని ఉంటాడేమో అని అనుకుంటున్నాను. అంటే ఇది డిస్కషన్ వద్దనుకుంటున్నాం కానీ రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. మరి గత సాధారణ ఎన్నికల్లో అయితే మనం చూసాం సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్కే కొంత సపోర్ట్ చేసిన పరిస్థితి. అవును. కానీ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మైనస్ అయ్యే అవకాశం. అదే డెఫినెట్. ఇప్పుడు యాక్చువల్గా ఇది పార్టీ స్టాండ్ అని నేను అనుకోవట్లేదు. పార్టీ తరఫున ఎవరు మాట్లాడలేదు. ఈరోజు కౌశిక్ రెడ్డి మాట వాస్తవమే, అది అన్నాడు. అది దాని పార్టీ రెస్పాన్స్ దాని మీదనే రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు పార్టీ స్టాండ్ కాదు అది. ఇది ఆంధ్ర తెలంగాణ నాయకుల మీద గొడవని వాళ్ళు మా మీకు వచ్చి బతుకుదెరువుకి వచ్చారని చెప్పేసి ఈ మాటలు అనడం కూడా ఇది పార్టీ స్టాండ్ కాదండి. ఇది వ్యక్తిగతంగా ఆయన మాట్లాడింది. ఇది పార్టీ స్టాండ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ప్రజల స్పందన అనేది మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు నాకున్న 90% నాలెడ్జ్ ప్రకారం అయితే కౌశిక్ రెడ్డి గారు తొందరపాటులో ఈ ఆవేశపూరిత మాటలలో దూరిన మాట తప్ప నాకు తెలిసి ఇది ఉద్దేశపూర్వకంగా మాట్లాడేది. ఎందుకంటే మొన్నటిదాకా పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి మాటలు వాస్తవం చెప్పి ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ 10 సంవత్సరాల క్రితమే పోయింది. ఈరోజు సామరస్యంగా ఉంటున్నారు. ఎక్కడ ఏ గొడవలు జరగట్లేదు, ఏ నాయకుల మధ్యలో కూడా వివాదాలు జరగట్లేదు. ఇది అనవసరంగా ఒకవేళ మళ్ళీ దీన్ని వివాదంగా మార్చగలిగితే దాని పర్యవసనం కూడా బీఆర్ఎస్కి పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తీసుకురాలేదండి ఆంధ్ర తెలంగాణ అనేది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేసి మళ్ళీ ఏదో మా ఉద్యమాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టే మాట్లాడే వీళ్ళెవరు అనే విధంగా ఈరోజు చూస్తుంటాను. కనీసము వాల్యూ లేని మాటలు, అంటే కనీసం ఎట్లాంటి భాష వాడకూడదనే భాష కూడా తెలియకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలు ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు ఉన్న రాజకీయ పరిణతి తక్కువ కన్నా ఇప్పుడున్న ప్రజలలో ఉన్నది ఎక్కువ ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు కానీ ఏ విషయంలో కానీ మీరు అనగానే రెచ్చిపోయి ప్రజలు మీకు దాడికి వచ్చినట్టు ఎవరైనా భావించారు. ఒక విషయం మాత్రం 100% ఎవరైనా సరే అండి. ఇప్పుడు బాధ్యులు గాంధీ గారు ఎవరింటికి వెళ్ళి దాడి చేశారు? కౌశిక్ రెడ్డి గారి ఆయన ఏం మాట్లాడాడా, ఏం రెచ్చగొట్టాడా ఏం పక్కన పెట్టండి. వెళ్ళింది ఎవరు? సో చట్ట ప్రకారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసింది అరకపూడి గాంధీ. సో ఆయన అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 30 మందిని అరెస్ట్ చేశారు. సో దానికి రెచ్చగొట్టిన పడిన వల్ల హరీష్ రావు గారిని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈరోజు సమస్య అన్నది మనము పోలీస్ స్టేషన్లో రేపు పొద్దున వరకు తెలుసు. సో కానీ ఈ వివాదాన్ని చాలా పెద్దగా చేసేసి వీళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదాన్ని చాలా దారుణం చేసుకునే స్థాయికి రేపు తీసుకొస్తాను అంటే అది ఎవరు ముందు రిజర్వ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వస్తుంది. కౌశిక్ రెడ్డి గారు రేపు ఉంటుంది ఏంటో చూస్తామంటే ఏం చేస్తారు? రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి అరకపూడి గాంధీ ఇంటి ముందు ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు పార్టీ పరంగా కూడా ముఖ్యంగా మేము తెలంగాణ బిడ్డలం బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్ళు అన్న మాటలు మాట్లాడినప్పుడు పార్టీ కూడా ఎందుకు దీన్ని ఉపేక్షిస్తుంది? ఇది వ్యక్తిగతమైన విమర్శల లేకపోతే ఇంకోటి అనేది ఎందుకు ఖండించలేకపోయింది? నేను చెప్పాను ఇప్పుడు 100% రేపు పొద్దున ఈరోజు ఇదంతా కూడా ఇంకా గొడవ ఇంకా పూర్తి కాలేదండి, ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా లైవ్ నడుస్తూనే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు దాని మీద స్పందించే టైము బీఆర్ఎస్ నాయకులకు ఇంకా లేదు. మేబీ రేపు మార్నింగ్ వరకు 100% కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను
వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసి పార్టీ అధిష్టానం ఆ ఒక్క సెంటెన్స్, మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో సరే పార్టీ మార్పుల గురించి మాట్లాడితే కేటీఆర్ గారే చాలాసార్లు చెప్పారు లైట్ తీసుకోవాలి, పార్టీ అన్నాక నాయకులు అన్నాక ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, ఆ పార్టీ నుండి వెళ్ళిపోతారు అన్నారు. మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా ఇద్దరు వెళ్ళిపోతే వాళ్ళతో మాకు పెద్ద సమస్య ఏం లేదని అన్నారు. సో అట్లాంటి ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రాజీనామా రద్దు చేయాలని మీరే కోర్టులో వేశారు, నలుగురు మీద వేశారు. సో ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా మీరు చట్టపరంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఇవన్నీ కూడా లీగాలిటీ ప్రకారంగా చట్టపరంగా జరగాల్సిన అంశాలను, స్పీకర్ పరిధిలో ఉన్న అంశాలను మీరు ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? మీరు ఆల్రెడీ స్పీకర్ దగ్గర ఉన్న ఫైల్ను కూడా మీరు ఈరోజు ఇంకా ఎందుకు పార్టీ మార్పుల మీద మీరు ఎందుకు మీరు తెచ్చుకున్నప్పుడు లేదు, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆ బాధ? సార్ పైగా మీరు మాట్లాడిందే గతంలో కేటీఆర్ కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ మాట్లాడింది ఏంటంటే పార్టీ మారడం సామాన్యం, పార్టీ మారుతూ ఉంటారు, ఒకటి ఇద్దరు వెళ్ళిపోతుంటారు. మీరు మాట్లాడిందే ఈరోజు మళ్ళీ దాన్ని వివాదంగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మా పార్టీ మీద గెలిచారు ఇదని చెప్పేసి దాన్ని మాట్లాడము, ఇట్లా ఇంకా పరస్పర దాడులు చేసుకునే స్థాయికి రావడం మాత్రం కొంచెం చింతించాల్సిన విషయమే సార్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు దీన్ని కొంచెం పరిగణలో తీసుకొని ఇష్యూను ఒక రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అనట్లేదు, మిగతా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఇష్యూను సద్మనీయాలుగా చేయాలి తప్ప దీన్ని పెంచుకుంటూ పోతే మాత్రం అది ప్రజలకే ఇబ్బంది కలిగించే వాళ్ళు అవుతారండి. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కౌశిక్ రెడ్డి వ్యవహారం చూస్తే కనుక స్థానికత మీద మాట్లాడాడు, అలాగే అరకపూడి గాంధీ వయసు మీద కూడా మాట్లాడాడు. నాది 39, నీది 70 సంవత్సరాలు, చూసుకుందాం రా అంటూ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి విజయ్ గారు, ఇవాళ పార్టీ ఫిరాయింపులు కానివ్వండి, లేకపోతే అరకపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి స్పీకర్ గారు నియమించినటువంటి పద్ధతి కానీ వీటన్నిటిని కూడా మనం అందరం తప్పుపడుతున్నటువంటి అంశమే, దాంట్లో ఏమి సందేహం లేదు. ఎందుకంటే ఒక పార్టీలో ఆయనేమో నేను ఇంకా టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఉన్నానని అరకపూడి గాంధీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము అపోజిషన్ పార్టీ కిందనే ఆ స్థాయి కిందనే మేము ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. కానీ మనకు అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఆయన ఎప్పుడూ జాయిన్ అయిపోయినాడు, అక్కడ ఆ పార్టీలో కాంగ్రెస్ తో అనుబంధంగా అతను పనిచేస్తున్నటువంటి సందర్భము, దానిలో సందేహం లేదు. సరే, వాళ్ళకుండే ఇబ్బంది, బీఆర్ఎస్ పార్టీకి ఉండే ఇబ్బంది, వాళ్ళకుండే బాధ, వాళ్ళంతా కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. కాకపోతే కౌశిక్ రెడ్డి గారు మాడినటువంటి భాష ఏదైతే ఉందో, గాజులు చీర స్త్రీలను అవమానపరచడమే, అది ఇంకో రకంగా ఆయన నిరసన చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలుగా అన్ని ప్రజాస్వామ్య సంస్థలను తెలంగాణలో ధ్వంసం చేసి కేవలం కుటుంబ కేంద్రంగా ఆర్థిక ప్రయోజనాల కోసము, అవినీతి కోసము, కుటుంబ సభ్యుల కోసము ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి పాలించిన విధానానికి ప్రజలు చరమగీతం పాడినారు మొన్నటి లోకసభ ఎన్నికల్లోనూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. పోనీ వాళ్ళ చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ అన్న కూడా గౌరవిస్తుందా? అక్కడ వాళ్ళకి జరిగినటువంటి వాళ్ళు అదే పద్ధతిలో పోతున్నారు. అంతకంటే వేగంగా రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి బాగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఈ రెండు పార్టీలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా కనపడుతున్నటువంటి అంశం. అప్పుడు ఎఫెక్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అనేటువంటి పద్ధతిలోనైనా కొంత బాగుండాలి. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. రెండు పార్టీలు కూడా ఏంటంటే వాళ్ళు చేసిన అవకతవకలు, వీళ్ళు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల, ఇచ్చిన వాగ్దానాలు చేయలేనటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు ఉండి రోజు ఒక వినోదభరిత చిత్రాలు, సంచలనాత్మక డిటెక్టివ్ పద్ధతి లోపల ప్రజల ముందు చర్చకు పెట్టి మీడియాలో, ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది, మామూలు మీడియా పెరిగింది, మీరంతా దీన్ని టైంపాస్ చేయండి, మేము ఇచ్చేటువంటి సమస్యలు ఏవైతే పక్కదారిని సంతోషం అనేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ అనుసరిస్తుంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఏంటంటే కొద్దిగా మేము లేస్తేమని అవుతుందేమో అనేటువంటి పద్ధతుల వల్ల వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తుంది. మేము గతంలో కూడా పార్టీ ఫిరాయింపులను తెలంగాణకు సంబంధించినంత వరకు మేము మాట్లాడుతున్న చర్చ పెట్టింది మీరు. మేము ఈటెల రాజేందర్ కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానీ రాజీనామా చేయించే పోటీ చేసినా తప్ప కనీస విలువలు లేని అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడిచి విలువలు లేనటువంటి పద్ధతి లోపల ఇవాళ రాజకీయాలు తెలంగాణలో భ్రష్టు పట్టించే పద్ధతి లోపల ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ, రెండో వైపున కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితికి ఎవరు కారకులు? వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు చేస్తే సంసారం అంటున్నారు. అంటే మీరు చేసింది సంసారం కాదు, వ్యభిచారం, మేము చేస్తున్నది వ్యభిచారం ఒప్పుకున్నారు. మరి మీ అంటే పార్టీలు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లో ఏంటంటే మీరు అప్పుడు ఎట్లా చేసినారు, మేము అదే పద్ధతిలో చేస్తున్నాం అనేటువంటిది మాటలు ఇవి మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ కూడా గౌరవించాలా. ఒక పార్టీ ఫిరాయించిన తర్వాత
పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇప్పుడు పార్టీలు మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ అప్పుడు అన్నది, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, చివరికి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే ఒక సభ్యుడు రవీంద్ర గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరినీ కూడా పార్టీలో కలుపుకున్నది కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏం మొహం ఉంటుందండి? ఆ పార్టీ వాళ్ళు నాయకులు మాట్లాడుతుంటారు. పాయింట్ ఏంటంటే ఇద్దరు కూడా ఒకటే, ఇక్కడ ఎవరు గొప్ప అనేటువంటిది ఏం లేదు. మీరు దొంగతనం చేసిండ్రు, మేము దొంగతనం చేసినాం అంటారు, లైవ్ లో వచ్చి చెప్తున్నారు వాళ్ళు. చెప్పలేక మన సమాధానం ఏం చెప్తారు చెప్పండి వీళ్ళకి? ఎవరైనా సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళు కసి తీసుకుంటున్నారు, వడ్డీతో సహా లెక్కలప్ప చెప్తున్నారు వాళ్ళు. వడ్డీతో లెక్కలప్ప చెప్తున్నాడు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చినటువంటి పూర్తి వ్యతిరేకత ఇవాళ కాంగ్రెస్ కి అనుకూలించింది. ఇప్పుడు ప్రజలు కూడా కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసింది అదే కదా, మరి వీళ్ళకి అదే లెక్క చెప్తున్నారు అనే పద్ధతులు పొంది. కానీ ప్రజాస్వామ్యవాదులుగా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రెండు పార్టీలు అవలంబించినటువంటి విధానం ఏదైతే ఉందో 88 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారండి. నేను అంటున్నది ఏంటంటే ఏదైనా కానీ కాంగ్రెస్ తో మేము ఏకీభవిస్తున్నామని కాదు, అది తప్పులు చేసిన తర్వాత ఇవాళ అవకాశం వచ్చింది కాబట్టి ఎంతకంటే కసిగా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు, మరి అవసరం అయితేనేమో బీఆర్ఎస్ లోకల్ అని మాట్లాడతారు, లేకపోతే నాన్ లోకల్ అని మాట్లాడతారు. అమీర్పేట చివరస్తాలో ఈ కాలుకు మళ్ళీ రిందానమ్మా నేను పడ్డితో తీస్తా అని చెప్పినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? ఇలా ఆయన చర్చ తీసుకోవాల్సినటువంటిది. అంటే ఒక్కటేంటంటే ఏ పార్టీ కానివ్వండి కుటుంబ కేంద్రంగా, ఒక కుటుంబం అంటే అనేక మంది అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణను సొంతం చేసుకుని కుటుంబ సభ్యుల కోసము, కుటుంబ అవసరాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము, అధికారం కోసము పనిచేసినటువంటి కేసీఆర్ గారికి ప్రజలు తగిన శాస్తి చెప్పడం జరిగినటువంటి గుర్తించుకొని వాళ్ళు మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఉద్యమకారులు పక్కన ఉన్నారండి, ఉద్యమకారులు ఎవరు వాళ్ళతో లేరు. మాలాంటి వాళ్ళు కోదండరాలాంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ మాకు పక్కకు నెట్టేసి ఉద్యమ ద్రోహులందరినీ క్యాబినెట్ లో తీసుకున్నటువంటి వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కదా. కాబట్టి ఆ కోణంలో ఇప్పటికైనా కాంగ్రెస్ కూడా ఉద్యమకారులను గౌరవించాలా, ఆ గౌరవించేటువంటి పద్ధతులు ఉంటే బాగుంటుందని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ అనేది కాకుండా ఉద్యమకారుడిగా నా యొక్క అభిప్రాయం కూడా నేను సందర్భాలలో మానవ కూడా విషయాలు నేను షేర్ చేయడం జరిగినటువంటిది. కాబట్టి వల్ల ప్రజాస్వామ్యములో విలువలు కాపాడవలసినటువంటి బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. అది బీఆర్ఎస్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. కానీ అట్లా లేని వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు అతను మాట్లాడింది ఏంటి, కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, అరకపూడి గాంధీ గారు మాట్లాడుతున్నది ఏంటంటే మరి మాట్లాడుతున్నటువంటి భాషకు ఒక ప్రయోజనం ఏంటంటే మనం విభేదించవచ్చు, విధానాలు పార్టీ మారడం తప్పని కనిపిస్తుంది. గత 10 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాము, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మాట ఎలా చూడాలి? ఫలితాలు ప్రవేశిస్తున్నారు. రైట్, మానవతరాయ్ గారు మీరు ఎలా చూస్తారు? పార్టీ మారడం అని ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తూ ఉంది, కానీ గతంలో 10 ఏళ్ళుగా చూసామని మనం ఫిరాయింపులు ఏ విధంగా జరిగాయి, అటు కాంగ్రెస్ నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ ఫిరాయింపులు చాలా జరిగాయి. మొత్తానికి అయితే టీడీపీ లేకుండా చేసిన పరిస్థితి ఎలా చూడాలి ఇప్పుడు ఫిరాయింపుల మీద మాట్లాడాలి? ఇప్పుడు వాళ్ళు చేశారని మేం చేయటం కాదండి. ఇదేంటంటే రాజనీతి ఎట్లుందంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేటువంటి సిద్ధాంతంలోకి వెళ్తాను. అయినా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 64 స్థానాలు ఉంటే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడారంటే వాళ్ళు అసలు ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని కూలుస్తూ అంటే ప్రతిపక్షంలో అధికారం పోయినా సరే వాళ్ళు పొగరదగ్గ. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతిలో కూల్చాలనేటువంటి ఆలోచన పుట్టింది కదా, వాళ్ళు కూల్స్తామంటే ప్రజలు నిల్చోబెడుతున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళ చేరికలకి మా చేరికలకి సంబంధం లేదండి. 2014లో 63 స్థానాలు కేసీఆర్ గారికి వస్తే 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ సభ్యుడిగానే మంత్రి పదవి ఓటుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఎంపీని, ఒక 3-4 ఎమ్మెల్యేలను కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేర్చుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పిఎస్సి చైర్మన్ గా కాంగ్రెస్ సభ్యుడు ప్రతిపక్షానికి చెందినటువంటి పటోళ్ల కృష్ణారెడ్డి గారు, దివంగతులు నారాయణఖేడ్ శాసనసభ్యులు సీనియర్ ఆయనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ప్రతిపక్షాలకే సర్వసాధారణంగా వస్తాయి. అదేవిధంగా 2018లో ఏం చేశారండి, 2018లో 88 స్థానాలున్నా కక్కుర్తి పడి కావాలని చెప్పేసి ప్రతిపక్షాలనే లేకుండా ఏకఛత్రాధిపత్యంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలించాలనేటువంటి దురుద్దేశంతో
అసలు కాంగ్రెస్ పార్టీలో 19 మంది గెలిస్తే 12 మందిని తమ వైపు తిప్పుకోవడం జరిగింది. ఇక ఎక్కడ పడితే జిల్లా స్థాయిలో కానీ అన్ని చోట్ల కూడా తిప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రతిపక్షమే లేదు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ దానికి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఎంఐఎం పార్టీకి ఇచ్చేసి ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఆరోపణ చేశారు. కాకపోతే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. 7 స్థానాల్లో డిపాజిట్ రాలేదు. మొత్తం ఇంకో 7 స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటారా? వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ గందరగోళం ఉండదా? కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఆల్రెడీ 42 లక్షల మందికి 500 రూపాయలకి సబ్సిడీ సిలిండర్లు అందిస్తుంది. 47 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కింద లబ్ధి పొందుతున్నారు. సుమారు 70-80 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల 30,000 పైచిలకు రైతులకు 18,000 కోట్లను జమ చేసి 30,000 కోట్లు డబ్బులు రెడీగా ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల తిరిగి వచ్చిన డబ్బులు మళ్ళీ చెల్లించడానికి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, ఎక్కడ కూడా వేలెత్తి పెట్టి చూపే అంశాలు లేవు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఎక్కడ ఏం లేకుండా ఇప్పుడు ఏదన్నా ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే దేని మీద మీరు చెప్తున్నట్టు నిజంగా ఎమ్మెల్యే అందరూ మీ పాలన చూసే వస్తున్నట్లయితే కనుక నాయకులు జేబుల్లోకి పోయి అవినీతికి పాల్పడితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేసి తప్పు జరిగింది, అవినీతి జరిగిందని పోరాటం చేస్తే అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది, వాళ్ళ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కానీ మేము డబ్బులు ఇస్తాము, సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది అన్నా గానీ రాజకీయం చేసే ప్రయత్నం. దాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు ఏమైతే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి ఒక అన్నమాట ప్రకారం మనం అన్ని వాగ్దానాలు నెరవేరుస్తుంది. తమ భవిష్యత్తుకి ప్రమాదం. 10 ఏళ్ళు రాబోయే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. కాబట్టి మనం గెలిచిన గెలుపులో మళ్ళీ దీన్ని కాపాడుకోవాలని అంటే కాంగ్రెస్ పార్టీలో చేరటమే తప్ప వేరేది లేదని చెప్పేసి వాళ్ళు కరాఖండ్ కాట కేంద్రంలో అధికారంలో బీజేపీలో కూడా పోటలేదు. ఈడీ దాడులు రకరకాల దాడులు చేసినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుకుంటారు. కడియం శ్రీహరి గారు వీళ్ళంతా చాలా మంది దానం నాయకులు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఏ సంక్షేమ పథకాలు తప్పకుండా నెరవేరుస్తుంది. అలాగే వెంకటరెడ్డి గారు, రామకృష్ణ గారు, అలాగే రామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.